సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 14 యెహోవా యందు భయభక్తి కలిగినుట బహుధైర్యము పుట్టించును. ప్రియ కుమార్తె భక్తుడైన సొలొమోను గారి యొక్క జ్ఞానవాక్కులు ఇక సామెతల్లో అనేకమైనవి ఆత్మీయముగా ఈ లోకపరమైన నైతిక విలువలను బోధించడం మనము చూడగలం. యెహోవా యందు భయభక్తి కలిగినుట బహుధైర్యమును పుట్టించును. నిజమే. మనం ఒక రెండు కోణాల్లో, ఒకటి శారీరకంగా, ఒకటి ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ దినాన మనము కొన్ని శారీరకమైన బాధలు అనుభవిస్తుంటాం. రుణకాడలు అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, ఈ లోకంలో ఉన్న కొన్ని శ్రమలు. అవి ఎదుర్కోవాలంటే మనం మానసికంగా కూడా దృఢపడి ఉండాలి. ఆ ధైర్యము మనకు కలగాలంటే అది ఒకటేనంట, యెహోవా యందు భయభక్తి ఉండుట. ఈరోజు ఒక 90% యొక్క శ్రమలు మనం ఎదుర్కోవడానికి కావాల్సినవి అంటే ధైర్యం. ఎందుకనగా కొంతమంది ఈ శరీర బాధలు వీటిని చూసి మానసికంగా కృంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది పారిపోతుంటారు, లేదా కొంతమంది వారి యొక్క జీవితాన్ని వ్యసనాలకు లోన్ చేసుకొని నిరుత్సాహంతో ఉండిపోతుంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు అంట బహుధైర్యం పుట్టించును. దేవుని యందున్న భయభక్తులు మనల్ని ఏం చేస్తాయంట, శక్తిమంతులుగా చేస్తుంది. ఒకవేళ అపవాది దాడి చేస్తున్న ఆ యొక్క పెను శ్రమల నుంచి ఆయన యొక్క కృప మనలను రక్షించగలదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు కూడా దిగులుతున్నావా, అధైర్యపడుతున్నావా, కుమార్తె భయపడక ఆయన నమ్మకించు. యెహోవా యందు భయభక్తులుంట ఆయన మీద ఆనుకోవడము, ఆయన మీద ఆధారపడ్డాం. ఈరోజైతే నేను వ్యక్తిగతంగా చెప్పగలను, నా ముందు అనేకమైన శ్రమలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టములు ఉన్నాయి, కానీ నాకు భయం లేదు. కారణం ఏమిటంటే ఆయన నాతో ఉన్నాడు. ఆయన ఆధారం చేసుకున్నాను కాబట్టి ఆయన సకాలములో నాకున్న అక్కలు, నాకున్న కొదులు, నాకున్న సమస్యలు ప్రతి వాటిని ఆయన తీరుస్తున్నాడు. ఈరోజు దేవుని ఒక వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాను. ప్రియ కుమార్తె ఆయన యందు భయభక్తి కలుగుంటూ ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు నీ బిడ్డైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన ఆశీర్వదింపండి. వారికి కొద్దులు తీసివేయండి, వారికి ఆటంకాలు తొలగించండి. ఇదిగో ప్రభా, వారిని నమ్మకిస్తున్న మీద ఆధారపడుతుండగా నీ ధైర్యము దయచేసి బలపరిచి ఆస్వాదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన సకాలంలో నేను లేవనెత్తును. దేవుడు దీవించును గాక. ఆమేన్.